గురువు చూడండి ఎంత కష్టపడి తన స్టూడెంట్ కోసం తనని తాను మొత్తం మర్చిపోయి తినే టైం కి కూడా కేటాయించకుండా ఎంత పెద్ద తుఫాన్ వచ్చి గురువుని ఆపాలని చూసినా గానీ గురువు వెళ్లి తన స్టూడెంట్ ని తను తీర్చిదిద్దిన స్టూడెంట్ ని అంతే గొప్పగా చూసుకోవాలి, అంత హ్యాపీనెస్ పొందాలి అని అనుకుంటారు. ఆ గురువుకు ఉండే స్వతహాగా ఉండే లక్షణమే అది. ఎందుకంటే తన స్టూడెంట్ ని తను గొప్పగా చూసుకోవాలని అనుకుంటారు. కానీ అదే గురువుకి మనము ఇచ్చే వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న కృతజ్ఞత భావం అదొక్కటి తప్ప గురువు ఏది ఆశించదు. ప్రతిదీ నేర్పించేది మన గురువు. ఆశించేది స్టూడెంట్స్ నుంచి ఒకటి, గురువు ఇచ్చిన సబ్జెక్ట్ ని గురువు చెప్పినట్టు వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలనేదే కోరుకుంటారు. నా ఎక్స్పీరియన్స్ లో మా గురువు అలాగే ఉన్నారు. నా ఇన్స్పిరేషన్ మా గురువే. గురుస్థానం ఎప్పటికీ మారదు. గురువు ఒక స్టడీయే కాదు, డిసిప్లిన్ నేర్పిస్తారు. సొసైటీలో ఎలా ఉండాలి అన్ని కూడా నేర్పిస్తారు. కాబట్టి గురువుకున్న స్థానం చాలా గొప్పది. ఆ స్థానాన్ని గురువు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా భద్రంగా పెట్టుకుంటారే తప్ప దాన్ని ఒక వర్క్ లాగా మాత్రం తీసుకోరు. ఎప్పుడైనా సరే గురువు స్థానం గురువుకే ఉంచాలి. నాకు గురువు గురించి ఇంత గొప్పగా అర్థం అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే మా అమ్మనే. మా అమ్మ ఎంత బాగా స్టడీ చేస్తారు పిల్లలకి. పిల్లలు కూడా అలాగే చదువుకొని అంత మంచి రెసిడెన్షియల్లో అంత మంచి జాబ్స్ తెచ్చుకొని ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే విన్నది, వాళ్ళు చేసే ప్రవర్తనలో నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను నిజం చెప్పాలంటే. అసలు మా అమ్మ కనిపిస్తే చాలు వచ్చి కాళ్ళ మీద పడి మరీ నమస్కారం చేస్తున్నారు. అంటే గురువు అలాంటి గౌరవాన్ని నిలబెట్టుకోగలగాలి. అట్ ద సేమ్ టైం అలాంటి టీచర్స్ ని గౌరవించే బాధ్యత కూడా స్టూడెంట్స్ దే. వాళ్ళు చూపిస్తున్న ఏదైతే కృతజ్ఞత భావం ఉంది అనేది అది గ్రేట్. అది బయట చెప్పాల్సిన అవసరం లేదు, కాళ్ళు కూడా మొక్కాల్సిన అవసరం కూడా అస్సలు లేదు. అలాంటి స్టూడెంట్స్ చాలా రేర్. నా దృష్టిలో అయితే చాలా గ్రేట్ అలాంటి స్టూడెంట్. అందుకే గురువుని దైవాలతో పోలుస్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని. అంటే గురువుకి అంత గొప్ప స్థానం ఎందుకు ఇచ్చారు? గురువుకున్న స్థానం అలాంటిది కాబట్టి, గురువుకుండే వాల్యూ అలాంటిది కాబట్టి.